రండి మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాము, మరి దేవుడితో మాట్లాడాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఆదివారం కుడుకులకి స్వాగతం. ఇప్పుడు ప్రార్థనాంశం. మనము దేశంలో ఉన్న బాలబాలికల కొరకు ప్రార్థిద్దాము. దేవుణ్ణి అంగీకరించి దేవుని మహిమలో గడపాలని కోరుకున్నాము. ఇప్పుడు భాషల్లో ప్రార్థిద్దాం. జోండలకు పోషోందలకు భాస్క రాబాసు జోండలకు పోషోందలకు భాస్క రిబహాదలకు పోషోందలకు భాస్క రాబాజోతలకు పోషోందలకు భాస్క రిమా కహాదలకు పోషోందలకు భాస్క రాధా పోషోందలకు భాస్క హాదలకు రిబహాదలకు పోషోందలకు భాస్క హాదలకు రిమాన్ జోండలకు పోషోందలకు భాస్క రాబా జోండలకు పోషోందలకు భాస్క హాదలకు రిబలహాదలకు పోషోందలకు భాస్క రాబా జోండలకు పోషోందలకు భాస్క హాదలకు రికహాదలకు పోషోందలకు భాస్క రిబాసహాదలకు పోషోందలకు భాస్క రిమాన్ జోండలకు పోషోందలకు భాస్క హాదలకు రాబా జోండలకు పోషోందలకు భాస్క రాధహాలకు పోషోందలకు భాస్క హాదలకు రిబహాదలకు పోషోందలకు భాస్క రికమాన్ జోండలకు పోషోందలకు భాస్క హాదలకు రాబా జోండలకు పోషోందలకు భాస్క రిబలహాదలకు పోషోందలకు భాస్క రాబా జోండలకు పోషోందలకు భాస్క హాదలకు రికహాదలకు పోషోందలకు భాస్క రిమాన్ జోండలకు పోషోందలకు భాస్క రాబా జోండలకు పోషహాదలకు రిమాన్ జోండలకు పోషోందలకు భాస్క హాదలకు రాబా జోండలకు పోషోందలకు భాస్క రిబహాదలకు పోషోందలకు భాస్క హాదలకు రిమాన్ జోండలకు పోషోందలకు భాస్క రిబహాదలకు పోషోందలకు భాస్క హాదలకు రిమహాదలకు పోషోందలకు భాస్క రిమాన్ జోండలకు పోషోందలకు భాస్క హాదలకు రాబాలహాదలకు పోషోందలకు భాస్క రాబహాదలకు పోషోందలకు భాస్క హాదలకు రికహాదలకు పోషోందలకు భాస్క రామాన్ జోండలకు పోషోందలకు భాస్క రిబహాదలకు పోషోందలకు భాస్క హాదలకు రిమాన్ జోండలకు పోషోందలకు భాస్క హాదలకు రాబహాదలకు పోషోందలకు భాస్క రామాన్ జోండలకు పోషోందలకు భాస్క హాదలకు రిబహాదలకు పోషోందలకు భాస్క రాబహాదలకు పోషోందలకు భాస్క హాదలకు రిమాన్ జోండలకు పోషోందలకు భాస్క రాబహాదలకు పోషోందలకు భాస్క హాదలకు రిమాన్ జోండలకు పోషోందలకు భాస్క రాబహాదలకు పోషోందలకు భాస్క హాదలకు రిమాన్ జోండలకు పోషోందలకు భాస్క రాబహాదలకు పోషోందలకు భాస్క హాదలకు. యేసయ్యా నీకు వందనాలు. మీరు నిజమైన దేవుడు. మీ నామానికి మహిమ ఘనత కలిగి ఉంటాము. యేసు నామమున. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ధన్యవాదములు. I walk by faith and not by sight. I walk by faith and not by sight. I am full of faith. All things are possible. I live in victory. All things belong to me. I walk by faith and not by sight. I walk by faith and not by sight. Faith means being sure of the things we hope for. Faith means knowing that something is real, even if we do not see it. I walk by faith and not by sight. I walk by faith and not by sight. ఇప్పుడు పిల్లల యొక్క ర్యాప్సోడీ సమయము. మరి ఎన్నో మంచి మంచి విషయాలు నేర్చుకోబోతున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఆదివారం కుడుకులకి స్వాగతం. ఇప్పుడు ర్యాప్సోడీ సమయము. మంచి విషయములకు ముందుకు తీసుకురండి, ఎందుకంటే దేవుడు తన సంతోషం కోసం దానికి మరియు చేయడానికి మీలో పని చేస్తారు. ఫిలిప్పీయులు 2:13. మీరు
సరికొత్త వస్తువులను పొందటము ఇష్టపడటము సహజం. అది కొత్త స్కూల్ బ్యాగ్, బొమ్మను లేదా బూట్లు. దేవుడు ఈ కోరికకు మీలో ఉంచారు, ఎందుకంటే మీరు జీవితంలోని ఈ మంచి విషయాలన్నింటినీ కలిగి ఉండాలనేది ఆయన సంకల్పం. ఏ మంచి తండ్రి కూడా తన పిల్లలకు కష్టాలతో గడపాలని కోరుకోరు. అందుకే యేసు ప్రభు తన మరణం మరియు పునరుద్ధరణ వల్ల మనలను మహిమ మరియు ఆశీర్వాదాలతో కూడిన జీవితంలోనికి తీసుకువచ్చారు. ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నారు మరియు మీరు ఉత్తమంగా ఉండాలని మరియు జీవించాలని కోరుకుంటున్నాను. అన్ని మంచి విషయములు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి మీ ఒప్పుకోలు మాటల ద్వారా మీరు కోరుకున్న మంచి విషయాలను ముందుకు తీసుకురండి మరియు అవి ఉనికిలో రావడాన్ని చూడండి. లేఖన పఠనం 1 తిమోతి 6:15. మనము ఇప్పుడు ప్రార్థన చేద్దాము. ఏమైనా తండ్రి, ఈరోజు మీ వాక్యము జ్ఞానంలో నేను సంతోషిస్తున్నాను మరియు విజయము, శ్రేయస్సు, ఆరోగ్యము మరియు జీవితంలోని అన్ని మంచి విషయాలకు నామని యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ధన్యవాదాలు. మరి ఇప్పుడు ఇది సమయము ఒప్పుకోలుకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఆదివారం కొడుకులకు స్వాగతం. ఇప్పుడు ఒప్పుకోలు సమయము. నేను దేవుని మాటలపై ఆలోచిస్తున్నాను. నేను విజయం సాధించాను. నేను ఇతరులకు ఆశీర్వాదం. నేను భూమికి ఉన్నాను. నేను విజేతగా దేవునికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను క్రీస్తు యేసులో విజేతను. నాకు దేవుని శాంతి ఉంది. యేసు నాకు శాంతినిచ్చారు. నేను ధరతో కొనుగోలు చేయబడ్డాను. నేను దేవునికి చెందినవాడిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఆదివారం కొడుకులు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎలా ఉన్నారు మీరందరూ? అనండి, నేను ఆశ్రితులనే ఉన్నానని. మరియు మీరు ఎక్కడున్నా సరే, మీ ఫ్రెండ్స్, అన్న చెల్లెళ్ళు ఎవరైనా సరే మీ దగ్గరలో ఉంటే ఒక అందమైన చిరునవ్వుతో వారికి హాయ్ ఫై ఇచ్చి స్వాగతించండి. ప్రైజ్ ద లార్డ్. నేను విశ్వాసిస్తున్నాను మీరు సాహితులే ఉన్నారని. అవును, ఈ సమయం వాక్యం సమయం. మరి ఈరోజు మనము ఏ విషయం పైనైతే మాట్లాడబోతున్నాము అదేంటంటే మధ్యస్థుడి యొక్క సామర్థ్యం. హల్లెలూయా. ఎలాగైతే మన ఈ ఏప్రిల్ యొక్క నెల మధ్యస్థుని యొక్క నెల. ప్రైజ్ ద లార్డ్. మధ్యస్థుడి యొక్క అర్థం ఏంటి? ఎక్కడైతే మీరు వేరే వ్యక్తి కొరకు లేక వేరొక స్థితి కొరకు దేవునితో ప్రార్థన చేస్తారు, మీరు మధ్యస్థుడవుతారు. ఏ వ్యక్తికైనా, వేరొక వ్యక్తి కొరకైనా, ఏదైనా స్థితి కొరకైనా, మరియు మీరు దేవుని కొరకు ఆ విషయాలను ఏం చేస్తారు? ఆ విషయాల కొరకు ప్రార్థన చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. మధ్యస్థుని యొక్క ప్రార్థన ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. దేవుని యొక్క సంతాన రూపంలో మనము కేవలం మన కొరకు మాత్రమే ప్రార్థన చేయడం లేదు. మన దేశము మరియు వాటిలో జరగబోతున్న విషయాల కొరకు మనమందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. మరి ఇది చాలా అవసరము. మరియు మీకు తెలుసా, మధ్యస్థుని యొక్క ప్రార్థన సామర్థ్యం గలది. బైబిల్ మనకు అపోస్తుల కార్యంలో చెబుతున్నది ఏ విధంగా రాజా హేరోదు యాకూబుని పట్టుకున్నాడో. ఎప్పుడైతే యాకూబు పట్టుబడ్డాడో, అయితే చర్చ్ ఏదైతే ఉందో వారు ఎక్కువగా ప్రార్థన చేయలేదు, వారు అంతగా ధ్యానం ఇవ్వలేదు.
వారికి అనిపించింది యాకోబు వచ్చేస్తాడని, దేవుడు ఆయనని విడిపిస్తాడని, తను చమత్కార రూపంలో వచ్చేస్తాడని వారు అంతగా ధ్యానం ఇవ్వలేదు. కానీ మీకు తెలుసా, హేరోదు రాజా యాకోబుని చంపేశాడు. హల్లెలూయా. దాని కొద్ది సమయం తర్వాత రాజు చూశాడు. తను చాలా సంతోషపడ్డాడు. తను ఆలోచించాడు, నేను ఇలాంటివి ఇంకా ముందు చేస్తానని. అయితే ఇప్పుడు రాజు ఏం చేశాడు? పేతురుని పట్టుకున్నాడు మరియు తన్ని బందీగృహలో పడేశాడు. మరియు ఆ సమయాన్నే చర్చు అర్థం చేసుకుంది, లేదు మనము ప్రార్థన చేయడం చాలా అవసరమని, మనము పేతురు కొరకు ప్రార్థన చేయాల్సిందే అని. ఎందుకంటే ఏదైతే యాకోబుతో జరిగిందో అది పేతురుతో జరగకుండా ఉండాలని. అయితే పూర్తి చర్చ్ కలిసి ప్రార్థన చేస్తుండను. చూడండి, పూర్తి చర్చ్ కలిసి ప్రార్థన చేసినప్పుడు ఇది 1 రోజు మరి 2 రోజుల మాట కాదు. మీరు అప్పటి వరకు ప్రార్థన చేస్తారో అప్పటి వరకు మధ్యస్థునిగా నిలుస్తారు, ఎప్పటికైతే విషయాలు మారిపోవో. మరి ఇక్కడ చర్చ్ ఇదే చేసింది, నిరంతరంగా ప్రార్థన చేస్తుండెను పేతురు కొరకే. మరియు మీకు తెలుసా, అక్కడ చర్చు మరియు చర్చ్ యొక్క ప్రజలు అందరూ కలిసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తుండెనో ఒకటి చాలా పెద్ద చమత్కారం అక్కడ జరిగింది. రాత్రి సమయాన పేతురు తన చేతుల్లో సంకెళ్ళు ఉండెను, కాళ్ళల్లో సంకెళ్ళు ఉండెను. 2 సిపాయిలు సైనికులు తనతో పాటు లోపలే ఉండెను. బయట సైనికులు కూర్చుండెను. మరి సడన్ గా అక్కడికి దైవదూతలు వచ్చేస్తారు, అవునా? మరియు తన చేతులకు కాళ్లకున్న సంకెళ్ళు విడిపోతాయి. మరియు పరిశుద్ధాత్మ దైవదూతలు తనతో చెబుతారు, నడవండి నాతో పాటు అని. మరి దైవదూతలు చమత్కార రూపంలో తను బంధస్తుడై అయినప్పుడు తను బయటకు తీసుకుని వెళ్ళిపోతారు. దేవుడు అక్కడ ఒక దైవదూతుని పంపాడు పేతురుని కాపాడడానికై. మరియు పేతురు ఆ బందీ గృహం నుండి సురక్షితునిగా బయటకు వచ్చేశాడు. హల్లెలూయా. మరి ఇది ఎప్పుడు జరిగింది? ఎప్పుడైతే చర్చ్ యొక్క ప్రజలు మధ్యస్థులుగా నిలిచినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు కూడా మనం ఎప్పుడైతే మధ్యస్థులుగా నిలుస్తామో, ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం, లేకపోతే మనం వేరొకరి కొరకు ఎవరి కొరకైనా ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క దైవీయ హస్తాక్షేతము అక్కడ ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఎవరి జీవితంలో అయినా సమస్యను చూసినప్పుడు, లేకపోతే మీ దేశంలో మీ దగ్గరలో సమస్యలను చూసినప్పుడు ఆలోచించకండి మీరు ఏం చేస్తారనేది. మీరు ఏం చేయగలరు? మీరు మధ్యస్థునిగా మరియు ప్రార్థన చేయగలరు. మరియు విశ్వాసించండి, ఒక మధ్యస్థుని రూపంలో ప్రార్థన ఎంత సామర్థ్యం గలదంటే అక్కడ చమత్కారం జరగాల్సిందే. గుర్తుంచుకోండి, దేవుడు కోరుకుంటున్నాడు మనం ప్రార్థన చేయాలని. ఎందుకంటే దేవుడు మన ప్రార్థనలకు జవాబులను ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే ఎప్పుడైతే మీరు ఎవరినైనా సమస్యలు చూసినట్లయితే, లేకపోతే ఏ ఒక్క స్థితిలో అయినా మీరు ఈ సమస్యలను చూసినప్పుడు అక్కడ మార్పులు రావాలి. నోరు మూసుకుని ఉండకండి, మీ ప్రార్థనలో జాయిన్ అవ్వండి. మధ్యస్థుని యొక్క ప్రార్థన చేయండి. ఎలాగైతే నేను చెప్పానో అప్పటి వరకు ప్రార్థన చేయండి, మధ్యస్థునిగా నిల్చండి. ఎప్పుడైతే అక్కడ మార్పులు రావు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మీరు ఈ విధంగా ప్రార్థన చేస్తారో దేవుడు మీ ప్రార్థన యొక్క సమాధానము త్వరగానే ఇస్తారు. హల్లెలూయా. అయితే మీరు చాలా విషయాలను చేయగలరు మార్పులను తీసుకురావడానికే. హల్లెలూయా. మీకు అర్థమైంది కదా మధ్యస్థుని యొక్క ప్రార్థనలో ఎంత సామర్థ్యం ఉందనేది. ఓ హల్లెలూయా. పేతురు ఏ విధంగా చమత్కార రూపంలో ఆ బందీ గృహ నుండి బయటకు వచ్చేశాడు. ఎప్పుడైతే చర్చు అందరూ కలిసి అక్కడ ఒక చోట నిలిచుండి ప్రార్థన చేసిన పేతురు కొరకే అక్కడ ఒక చాలా పెద్ద చమత్కారం జరిగింది. మరియు అలాగే ఈ రోజు కూడా జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అయితే ఉత్సాహితులు అవ్వండి. ఇది మన యొక్క నెల మధ్యస్థునిగా నిలచడం. సమయాన్ని తీయండి మరియు మధ్యస్థులుగా నిలిచండి. ప్రార్థన చేయండి ప్రజల కొరకై
మన దేశం కొరకు ప్రార్థన చేయండి. ఏదైతే అధికారం యొక్క స్థానంలో ఉందో వారి కొరకు ప్రార్థన చేయండి. అక్కడ చూడండి విషయాలు మారిపోతాయి. మీరు విషయాలను మారవడం మరియు మారిపోవడాన్ని చూస్తారు. మరియు మీరు మీ ఫ్రెండ్స్ తో పాటు మీ కుటుంబ సభ్యులను కూడా ఉత్సాహపరచండి. వారు కూడా ఏం చేయాలని ప్రార్థన చేయాలని. మీరు కూడా ఇవన్నీ విషయాల కొరకు ప్రార్థన చేయవచ్చు. హల్లెలూయా. మరి ఒక గొప్ప మార్పును కూడా తీసుకురాగలరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వెళ్ళండి, అందరికీ తెలియజేయండి మధ్యస్థుని యొక్క ప్రార్థన యొక్క సామర్థ్యం గురించి. మరియు కలిసి వేరే వారి కొరకు, తమ దేశం కొరకు, స్థితిలో కొరకు మార్పుని తీసుకురావడం కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. అయితే వచ్చే ఆదివారం మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. మరియు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ మీరు మా ప్రోగ్రామ్ ని మొట్టమొదటిసారి గనక చూస్తున్నట్లయితే మరియు మీరు ఇప్పటి వరకు ప్రభు యేసుని తమ ప్రభువు, తమ స్వామి, ఫ్రెండ్ లాగా గ్రహించలేనట్లయితే మరియు ఇది ఆ సమయం ఎక్కడైతే మీరు నాతో పాటు కలిసి ఆ ప్రార్థన చేయండి. మరి ప్రభు యేసుని మీరు తన ఫ్రెండ్గా చేసుకొనవచ్చు. గ్లోరీ. హల్లెలూయా. మరియు మీరు ఎక్కడున్నా సరే మీ స్థానంలో నిలబడండి. మీ చేతులను పరలోకం వైపు చూపి కళ్ళను మూసుకొని నా వెనుక ఈ ప్రార్థనను అనడం చాలా అవసరము. మరియు మీ హృదయంతో విశ్వాసించాలండి. ప్రియమైన తండ్రి, నేను నా పూర్తి హృదయంతో ప్రభు యేసు క్రీస్తు సజీవ దేవుని పుత్రునిలో విశ్వాసిస్తున్నాను. నేను విశ్వాసిస్తున్నాను ప్రభు యేసు సిలువ పైన తన ప్రాణాన్ని ఇచ్చారు నా ఆత్మను కాపాడడానికై. మరియు దేవుడు అతన్ని 3వ రోజు చనిపోయిన దాని నుండి జీవితుణ్ణి చేశాడు. ఈరోజు ఆయన జీవితుడై ఉన్నాడు. నేను ప్రభు యేసుని పిలుస్తున్నాను నా జీవనానికి ప్రభువు మరియు స్వామి అవ్వడానికై. ధన్యవాదములు దేవుడా. నేను కాపాడబడ్డాను. నేను రక్షణ పొందాను. నేను విశ్వాసం ద్వారా నిత్య జీవనాన్ని గ్రహిస్తున్నాను. ఈరోజు నుండి నేను దేవుని యొక్క సంతానము. ప్రభు యేసుక్రీస్తు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ మీరు మాతో పాటు కలిసి ప్రార్థన చేసినట్లయితే అయితే దేవుని యొక్క ఈ గొప్ప కుటుంబంలోనికి మీకు స్వాగతం. ఒకవేళ మీరు మాతో పాటు కలిసి ప్రార్థన చేసినట్లయితే అయితే నేను మీ కొరకు ఇప్పుడు ప్రార్థన చేస్తాను. అయితే మీరు ఎక్కడున్నా సరే మీ చేతిని పరలోకం వైపుకి చూపండి. ప్రభు యేసు, నేను మీకు ధన్యవాదములు ఇస్తున్నాను. ప్రతి ఒక్క పిల్లవారి కొరకు, ప్రతి ఒక్క పెద్దవారి కొరకు, ఎవరైతే ఈ సమయాన్న తమ జీవితం మీకు ఇచ్చారో నేను ధన్యవాదములు ఇస్తున్నాను ప్రభువా. నేను అంటున్నాను, అంధకారం మరియు శైతానంది వీరి జీవితంపై ఎటువంటి అధికారం లేదని. యేసే వీరి జీవితానికి ప్రభు మరియు స్వామి. దైవిక స్వస్థత వీరిదే. దైవిక ఆశీస్సులు, మీ యొక్క ఆత్మ, మీ యొక్క వాక్యము, మీ యొక్క కృప ద్వారా ప్రభువా ధన్యవాదములు. మరి ఇవన్నీ ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ దేవుని యొక్క గొప్ప కుటుంబంలోనికి మీకు స్వాగతం. ప్రైజ్ ది లార్డ్. మీరు ఈ సమయాన్న దేవునికి మీ యొక్క కానుకలను ఇవ్వవచ్చు. అయితే మీరు ఎక్కడున్నా సరే, ఒకవేళ మీరు ఆన్లైన్ చూస్తున్నట్లయితే గనక అయితే డీటెయిల్స్ స్క్రీన్ పైన ఉన్నవి మీ తల్లిదండ్రులతో మాట్లాడి బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా కూడా మీరు మీ యొక్క కానుకలను కూడా ఇవ్వవచ్చు. ఒకవేళ మీరు సెంటర్లో ఉన్నట్లయితే మీరు మీ యొక్క కానుకలను సెంటర్లో ఇవ్వవచ్చు. హల్లెలూయా. నడవండి, మనం కానుకల కొరకు ప్రార్థన చేద్దాము. దేవుడా, మేము మీకు ధన్యవాదములు ఇస్తున్నాం. ఈ కానుకలు ఇచ్చే యొక్క అనుగ్రహం యొక్క అవకాశం ఇచ్చినందుకు. ఈ కానుకలు మీ ఆత్మ ద్వారా పరిశుద్ధమైనవి మరియు మీరు గ్రహించడానికి యోగ్యమైనది. ధన్యవాదములు ఇస్తున్నాను దేవుడా. ఎలాగైతే మేము దీన్ని ఇచ్చాము, ఇచ్చే మరియు పొందే యొక్క అనుగ్రహం మా యొక్క జీవనం పైన పెరుగుచున్నది. మా యొక్క జీవనంలో ఎటువంటి ఏ వస్తువు కూడా తక్కువ అవ్వదు. ప్రజలు చాలా మెప్పించి ఒత్తిడితో మా యొక్క వల్లల్లో వేస్తున్నారు. ధన్యవాదములు ఇస్తున్నాను దేవుడా. ఈ కానుకల పైన మీ ఆశీస్సులను ఆహ్వానిస్తున్నాను. మేమంటున్నాము, ఈ కానుకలు పెరుగుచున్నవి, మల్టిప్లై అవుతున్నవి. రాజ్యం యొక్క ప్రతి ఒక్క అవస్థలను చాలా త్వరగా పూర్తి చేయడానికి ధన్యవాదములు ఇస్తున్నాను దేవుడా. మరియు ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. నేను విశ్వాసిస్తున్నాను మీ అందరికీ చాలా మజా వచ్చిందని. ఎన్నో విషయాలు మనం ఈరోజు నేర్చుకున్నాము. మరియు నేను ఎల్లప్పుడూ మీతో చెబుతూ ఉంటాను, ఏదైతే మీరు నేర్చుకున్నారో వాటిని వేరే వారితో తప్పకుండా షేర్ చేసుకోండి. వారికి కూడా చెప్పండి, మీ యొక్క ఫ్రెండ్స్ కి, మీ యొక్క కుటుంబ సభ్యులకి, అందరికి ఇది తప్పకుండా చెప్పండి. హల్లెలూయా. అయితే ఈ సమయం మనం దేవునికి ధన్యవాదములు ఇద్దాము. మీరు ఎక్కడున్నా సరే మీ స్థానంలో నిలబడండి. మీ చేతులను పరలోకం వైపు చూపి కళ్ళను మూసుకొని దేవునికి ధన్యవాదములు ఇవ్వండి. దేవుని కొరకై, తన ప్రేమ గొప్పతనము, మంచితనము, కృప కొరకై, తన ప్రేమ కొరకై. ఓ హల్లెలూయా. రేకెరెలెబో శాంద్రల బరబోంద్రలి బ్రా సోంద్రల బరబోంద్రలి బ్రకబో శాంద్రల బరబోంద్రి లేబ్రా జాంద్రల బరబోంద్రల బ. ప్రభు మేము మీకు ధన్యవాదములు ఇస్తున్నాం. మంచితనం, గొప్పతనం, మీ యొక్క ప్రేమ యొక్క గుణము కొరకు మేము మీకు ధన్యవాదములు ఇస్తున్నాము. ప్రతి ఒక్క వ్యక్తి కొరకు, ప్రతి ఒక్క పిల్లల కొరకు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని చూస్తున్నారో ప్రభు, మీ యొక్క వాక్యం వారి జీవితంలో పెరుగుచున్నది, ప్రబలమవుచున్నది. మీ యొక్క అవగాహన వారి లోపల వస్తున్నది. వీరు నిర్భీక్తతో మీ యొక్క సువార్తను ప్రకటించుచున్నారు. వీరు విజయులు ప్రభు, వీరు ఛాంపియన్, వీరు జ్ఞానవంతులు. ఆ సర్వశ్రేష్టమైన ఆత్మ వీరి లోపల పని చేయుచున్నది ప్రభు. మరి మీ యొక్క కృప వీరి జీవితంలో గొప్ప రూపంలో ప్రతి ఒక్క క్షేత్రంలో వీరి జీవితంలో పని చేయుచున్నది. వీరు సురక్షితులే ఉన్నారు ప్రభు. ధన్యవాదములు. వీరు బయటకు వెళ్ళడంలో, లోనికి రావడంలో సురక్షితులే ఉన్నారు. వీరి ఇళ్లలో శాంతి ఉంది, మరియు ఆనందం ఉంది, నిండుత్వం ఉంది. ప్రభు మేము మీకు ధన్యవాదములు ఇస్తున్నాం. ఇది మీ యొక్క ఆత్మది, మరియు మీ ఆత్మ ద్వారా నడిపింపబడుచున్నది. దేవుడా, నేను మీకు ధన్యవాదములు ఇస్తున్నాను. మరి ఇవన్నీ ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. నాతో పాటనండి. పరలోకపు తండ్రి యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, మరియు పరిశుద్ధాత్మతో యొక్క సహవాసము నాతో ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. ప్రభు యేసుక్రీస్తు నామములో ఆమేన్. నిశ్చయముగా గొప్పతనం మరియు కరుణ నా యొక్క జీవనంలో ఎప్పటికీ నివసిస్తూ ఉంటుంది. మరియు నేను ఎప్పటిలాగే దేవుని యొక్క ఇంట్లో నివసిస్తూ ఉంటాను. ప్రభు యేసుక్రీస్తు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే వచ్చే ఆదివారం మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.